పంచకర్మ డిపార్ట్మెంట్‌కి అయితే వచ్చామండి. ఇక్కడ సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ అసలు పంచకర్మ అని చాలా చోట్ల విన్నాను నేను. అసలు పంచకర్మ అంటే ఏంటి? ఇది ఏ పేషెంట్స్‌కి ట్రీట్ చేస్తారు? పంచకర్మ అనేది ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న ఒక ప్రత్యేకమైన చికిత్సా పద్ధతి. దీని ద్వారా మనము వ్యాధుల్ని సమూలంగా నిర్మూలించడానికి ఒక అవకాశం ఉంది. ఇది చాలా పాపులర్ ట్రీట్మెంట్. ఇది మన దేశంలోనే కాకుండా ఎన్నో విదేశాల్లో కూడా పంచకర్మ ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ దాని కొరకు ఇండియాకి చాలామంది పేషెంట్స్ యాజ్ ఎ టూరిస్ట్ కూడా వస్తుంటారు. పంచకర్మ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ముఖ్యంగా చర్మ వ్యాధులు కావచ్చు, అంటే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి దీర్ఘకాలిక సమస్యలు, చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు కావచ్చు, లేదా కీళ్ళ సంబంధిత వ్యాధులు అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి, ఎస్ఎల్ఈ ఇలాంటి కీళ్ళ సంబంధిత వ్యాధులు, అట్లానే నడుము నొప్పి, లైక్ సయాటికా ప్రాబ్లం తోటి ఉండే వాళ్ళు, మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, తర్వాత మోకాలు నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ ఉండేవాళ్ళు కావచ్చు, లేదా జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు, అంటే ఇండైజేషన్ లేదా క్రానిక్ కాన్స్టిపేషన్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, అల్సరేటివ్ కోలైటిస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మానసిక వ్యాధులకు సంబంధించిన పేషెంట్స్కి, అలానే ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతి ఒక్క దీర్ఘకాలిక సమస్యకి పంచకర్మలో ఒక మంచి చికిత్స అవైలబుల్గా ఉంది. సార్ ఇది ఎలా చేస్తారు? అంటే ఇందులో ఏ ప్రాసెస్ ఉంటాయి? ఇందులో పంచకర్మ పేర్లో ఉన్నట్టుగానే 5 రకాల మెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటిని వమన కర్మ, విరేచన కర్మ, వస్తి కర్మ, నస్య కర్మ, రక్తమోక్షణం అని ఒక 5 రకాల చికిత్సా పద్ధతులు ఉంటాయి. వమన కర్మ అంటే ముఖ్యంగా కఫకు సంబంధించిన వ్యాధులు, అంటే కఫ దోషానికి సంబంధించిన వ్యాధులు, అంటే ఈ చర్మ వ్యాధులు కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు, రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన సమస్యలు, ఆస్తమా లాంటి కండిషన్స్, ఇలాంటి వాటికి చేసే ట్రీట్మెంట్ వమన కర్మ అని ఒక ప్రొసీజర్. సో దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది ఎలా చేయాలి అనేది, ఒక 15 రోజుల ట్రీట్మెంట్ పద్ధతి ఇది. విరేచన కర్మ అని రెండవ ట్రీట్మెంట్. దీని పిత్త సంబంధిత వ్యాధులు, పిత్త దోషానికి సంబంధించిన వ్యాధులు, అంటే ముఖ్యంగా చర్మ వ్యాధులు వస్తాయి దీనికి సంబంధించిన, అంతేకాకుండా జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు, లివర్ అండ్ స్ప్లీనిక్ డిజార్డర్స్, అర్టికేరియా, అలర్జీ డిజార్డర్స్, సో ఇలాంటి వాటన్నిటికీ, ఈవెన్ ఆయాసం, ఆస్తమా, తమక శ్వాస అని అంటాము, అలాంటి వాటికి చేసే ట్రీట్మెంట్ పద్ధతి విరేచన కర్మ. ఇవి కాకుండా వమన్ విరేచన్, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అలాంటి వాటికి కూడా మేము చేస్తుంటాం. గైనకలాజికల్ సమస్యలు కావచ్చు, లిబిడో లాంటి సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలకి కూడా ఇంకా వమన్ విరేచన్ ట్రీట్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంటుంది. ఇది ఎన్ని రోజుల పాటు చేస్తారు? అయితే ఇంకా పంచకర్మలో ఉన్న ఇంకా మిగతా ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఏంటంటే నస్య కర్మ, వస్తి కర్మ అండ్ రక్తమోక్షణ. వస్తి కర్మ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఇది ముఖ్యంగా వాతానికి సంబంధించిన వ్యాధులు అంటాం, అంటే ఈ నడుము నొప్పికి సంబంధించిన వ్యాధులు, కీళ్ళ వాతానికి సంబంధించిన వ్యాధులు కావచ్చు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు, దాదాపు పలు రకాల సమస్యలకి ప్రతిదానికి ఒక రకమైన వస్తి కర్మ ఉంటుంది. ముఖ్యంగా ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా యాజ్ సపోర్టివ్ ట్రీట్మెంట్, క్యాన్సర్లో కీమోథెరపీ, రేడియేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఆయుర్వేద హాస్పిటల్కి వస్తున్నారు కూడా, చాలామంది వస్తున్నారు ఆల్రెడీ యాజ్ ఎ సపోర్టివ్ ట్రీట్మెంట్గా. అంటే వాళ్ళు అది తీసుకుంటూ కూడా ఈ వస్తి కర్మని మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడము, ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా తక్కువగా ఉండడము, సో రిసెప్టివిటీ పెరగడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వస్తి కర్మ చాలా పాపులర్ ట్రీట్మెంట్ ఆయుర్వేద ట్రీట్మెంట్లో. ఈవెన్ చిన్నపిల్లలకి వచ్చే ఈ సెరిబ్రల్ పాలసీ, మెంటల్ రిటార్డేషన్ ఇలాంటి సమస్యలు కూడా వస్తి కర్మ ఇస్తూ ఉంటాం. అలా వస్తి చాలా పాపులర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ నస్యకర్మ అని ఇంకో ట్రీట్మెంట్ ఉంది. ఆ చికిత్సా పద్ధతిలో తలనొప్పి, సైనసైటిస్, హెయిర్ ఫాల్, కాస్మెటిక్ ప్రాబ్లమ్స్, మెడ నొప్పి, ఇలాంటి ఈవెన్ ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్, కంటి చూపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ నస్యకర్మ అని నాసల్ డ్రాప్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నాసల్ డ్రాప్స్ ఉంటాయి, వాటిని వేయడం జరుగుతుంది. అది నస్యకర్మ అని చెప్తాము. తర్వాత బ్లడ్ లెట్టింగ్ లేదా రక్తమోక్షణం, అంటే లీచ్ థెరపీ అని చేస్తుంటాం మేము, జలగాలతోటి ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది కూడా చాలా పాపులర్ ట్రీట్మెంట్. ముఖ్యంగా వ్యారికోజ్ వీన్స్, ఎంతోమంది పేషెంట్స్ వస్తుంటారు వ్యారికోజ్ వీన్స్కి. లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఆయుర్వేదంలో చేసే ట్రీట్మెంట్ వ్యారికోజ్ వీన్స్ కానీ, లేదా చర్మ వ్యాధులు కానీ, సోరియాసిస్ లాంటి వ్యాధులకి, ఇలా చాలా రకాల సమస్యలకి, గౌటీ ఆర్థరైటిస్, వీటన్నిటికీ లీచ్ థెరపీ అని చేస్తాం. ఈ రకంగా 5 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీనికి పట్టే సమయము ఒక్కొక్క కండిషన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క జబ్బుకి కొన్ని రకాల కొంత టైం పట్టవచ్చు. అంటే
పంచకర్మలు అన్నీ అందరికీ అవసరం ఉండవు. ఎవరికి ఏది అవసరం అనే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మినిమం ఒక 21 days టైం పట్టవచ్చు. 21 days నుంచి 2 months టైం వరకు అవసరం అవుతుంది. దానిలో కొన్నిసార్లు హాస్పిటలైజేషన్లో ఉండాల్సిన అవసరం ఉండొచ్చు, కొన్నిసార్లు అవుట్ పేషెంట్లో కూడా ట్రీట్మెంట్ చేస్తుంటాం. దూరం నుంచి వచ్చే వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసుకుంటారా? ఇక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఇక్కడ 200 bedded హాస్పిటల్ ఇది. ఇందులోపల దాదాపు 100 మంది పేషెంట్లు పంచకర్మకి అడ్మిట్ అయి ఉంటారు కొరకి. అండ్ ఓపీ కూడా పంచకర్మ ఓపీ పర్ డే మోర్ దెన్ 120 to 150 పేషెంట్స్ చూస్తాం మేము. పంచకర్మ చాలా పాపులర్ ట్రీట్మెంట్. అండ్ హైదరాబాద్లో ఎన్నో పంచకర్మ సెంటర్స్ ఉన్నాయి బయట. అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ గవర్నమెంట్ చాలా ఆబ్వియస్గా గవర్నమెంట్ హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ద గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని ప్రకారంగానే ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా మేము ఫ్రీగా అందిస్తున్నాం. సో అది అడ్వాంటేజ్ పేషెంట్స్ కూడా.